హన్మకొండలోని న్యూ షాయంపేట, హన్మకొండ జిల్లా న్యూ షాయంపేటలో హనుమాన్ ఆలయంలో హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. మనం ఏడాదిన్నర కాలంగా చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆలయాల విగ్రహాల ధ్వంసాలు, మహంకాళి అమ్మవారు గాని, లేకపోతే కోటమైసమ్మ అమ్మ ఆలయం గాని, పురాణా పూల్ దగ్గర, సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ గుడి అక్కడి నుంచి మొదలుపెడితే వరుసగా ఏడాదిన్నర కాలంలో చాలా ఆలయాలపై విగ్రహాల ధ్వంసాలు గాని, దాడులు గాని, లేదా అసభ్యకరమైన పనులు ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా హన్మకొండ అంటే జిల్లాలకు గూడా పాకి హన్మకొండలో న్యూ షాయంపేటలో హనుమాన్ ఆలయంలో విగ్రహం ధ్వంసం. ఎలా చూడాలి ఈ పరిస్థితి? ఈ ప్రశ్న అంటే నన్ను చాలామంది వీడు సెక్యులర్ కుక్క, సెక్యులర్ వెధవ అని కామెంట్స్లో చాలా రాస్తారు కదా. కానీ హైందవ సాంప్రదాయం కోసం, హిందూ తత్వం కోసం, హిందూ సమాజం కోసం సకల సద్గురు శ్రీ షిరిడి సాయినాథుడినే దుయ్యబట్టినటువంటి అపర సైనిక శక్తులైనటువంటి కొంతమంది ఉన్నారు. హైందవం, హిందుత్వం అది ఇది అని నన్ను కూడా చాలా లక్షణమైన అక్షర లక్షల్లాంటి పచ్చి బూతులు నన్ను మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కరెక్ట్గా చెప్తారు దీన్ని. మరి అంటే నేను ఎప్పటి నుంచో ఆలయాల మీద వాటి మీద ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ సైనికులంతా ఏమైపోయారు, వీళ్ళు ఎందుకు కనబడట్లేదు, వాళ్ళలో వాళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళలో వాళ్ళు గొడవ పడతారు, కెమెరాల ముందు కూర్చొని దుయ్యబడతారు నాతో సహా. మరి ఇప్పుడు ఏమైపోయారా నాయనా మీరంతా అని బాధపడతాను తప్ప ఇంకోటి ఏం చేయగలను. కాకపోతే ఇందాకే అన్నాను, కులమతాల మధ్య చిచ్చు పెట్టే కొంతమంది పనికిరాని వెధవలందరికీ నా సూచన ఏంటంటే, ఇవాళ మీరు చేసి చంకలు గుద్దుకొని ఆనందపడితే రేపు ఆ చంకలు గుద్దుకోవడానికి చేతులే ఉండవు మీకు. భగవంతుడితో పెట్టుకోవడం అంటే ఏంటంటే ఖచ్చితంగా శిక్ష అనుభవించక తప్పదు. ఆ శిక్ష జీవితాంతం ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతాయి? విగ్రహాల ధ్వంసం చేస్తే మనుషుల మధ్య ఈ వికృతమైనటువంటి విధానాల వల్ల కొంత కక్షపూరిత చర్యల్ని ప్రాణం పోసి కులమతాల మధ్య చిచ్చు పెట్టి పైశాచిక ఆనందం పొందుతూ తద్వారా స్వార్థ ప్రయోజనాలకి పూనుకుంటున్నారు అని అనుకోవాలి. ఏం అవసరం? భగవంతుడి విగ్రహాన్ని ధ్వంసం చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఏంటంటే ఒక రకమైనటువంటి పబ్లిక్లో బాహ్యంగా జరుగుతున్న వాటి వల్ల ప్రజలు గమనిస్తున్నారా లేదా అనేది మర్చిపోయి వాళ్ళ చేసే పనులన్నీ కూడా అందరి మధ్య చిచ్చు రేపుతున్నాయి. పార్టీల పరంగా కానీ, కులమతాల పరంగా కానీ, మనుషుల మధ్య కానీ ఇవి చాలా కీలకమైనటువంటి కారణాలు అవుతున్నాయి. వీటి మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఖచ్చితమైన విధానాన్ని అమలు పరిస్తే బాగుంటుంది. ఓకే గురు, థ్యాంక్ యూ అండి. శుభం భూయాత్.